విశాఖ తీరానికి వరుసగా చేరుకుంటున్నాయి గ్యాస్ క్రూడాయిల్ షిప్లు. ఇప్పటికే గ్లాడియేటర్, జూపిటర్ సహా మరో నౌక చేరుకోగా తాజాగా 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ తో వచ్చింది బ్రిడ్జ్ నౌక. దీంతో పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ కష్టాలు తీరినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెడ్డికి విశాఖ తీరానికి అటు క్రూడ్ ఆయిల్, గ్యాస్ నౌకలైతే వరుసగా చేరుకుంటున్నాయి. దీంతో ఇటు భారత్లో అయితే పరిస్థితి అయితే సద్దుమణిగినట్టే కనిపిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, సో ఇప్పటి వరకు కూడా విశాఖ తీరానికి ఎన్ని నౌకలు చేరుకున్నాయి? సో వచ్చిన నౌకల్లో ఎంత మొత్తం మేర క్రూడ్ ఆయిల్ ఉంది, అలాగే గ్యాస్ ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో అటు గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ఇదంతా కూడా కొరత వస్తుందనేది ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇండియాతో పాటుగా అటు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ భయాందోళనలో ప్రజలైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్యాస్ కి సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే ఈ గ్యాస్ కి ఇప్పటి వరకు ఆ ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన మొత్తం పోయే విధంగా విశాఖకి వరుసగా ఈ షిప్లు అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. నిన్న విశాఖకి అయితే ఏపీజే అనే ఒక క్రూడ్ ఆయిల్ షిప్ దాదాపుగా అది 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ బ్యారల్స్ తో వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఆ రిఫైనరీల ద్వారా పూర్తి స్థాయిలో దాన్ని క్లియర్ చేసి అటు పెట్రోల్ గాను, డీజిల్ గాను, ఇతర కెమికల్స్ అన్నిటిని కూడా తీసి సరఫరా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు అనేక చోట్ల తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల గ్యాస్ కష్టాలు అయితే మొదలైనటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాలు కానీ అదేవిధంగా ఇటు రూరల్ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఇంకా క్యూ లైన్లు అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క తెలంగాణలోను, హైదరాబాద్ లోను పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉందని పుకార్లు లేచినటువంటి నేపథ్యంలో బంకుల దగ్గరే అందరూ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖకు వరుసగా ఇప్పుడు అటు క్రూడ్ ఆయిల్, అదేవిధంగా ఎల్పీజీ గ్యాస్ కి సంబంధించినటువంటి షిప్లన్నీ కూడా క్యూ కడుతున్నటువంటిది అయితే ఉంది. నిన్న ఒక ఏపీజే అనే ఒక క్రూడ్ ఆయిల్ షిప్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు పర్మిషన్ అయితే ఇప్పుడు విశాఖ పోర్టు అధికారులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రిడ్జ్ అనే ఒక ఇండియాకి సంబంధించినటువంటి దాదాపుగా 24,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎల్పీజీ గ్యాస్ తో రానున్నటువంటి అయితే ఉంది. మనము విజువల్ లో కూడా చూడొచ్చు. లంగర్ వేసి సముద్ర తీరాన, విశాఖ సముద్ర తీరాన అయితే ఈ షిప్ అయితే ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా పోర్ట్ లో క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ షిప్ ని లోపలికైతే పంపిస్తారు. అయితే ఒక్కటే కాదు, ఇప్పటి వరకు వరుసగా అంటే ఫిబ్రవరి నెలలో ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ముఖ్యంగా చూస్తే ఫిబ్రవరి నెలాఖరు నుంచి కూడా కంటిన్యూగా ఈ షిప్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 30వ తేదీన వరుసగా 2 షిప్లు ఒకే రోజు 48,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ తో అయితే విశాఖ రానున్నాయి. వాటికి సంబంధించి ఒకటి నెదర్లాండ్స్ కి చెందినటువంటి గ్లాడియేటర్ షిప్, అదేవిధంగా అమెరికాకి చెందినటువంటి జూపిటర్ షిప్. ఈ 2 షిప్లు కూడా 48,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ అయితే విశాఖ చేరుకునే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు ఎందుకంటే ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి హార్మోజ్ నుంచి నిన్న ఒక షిప్ అయితే విశాఖకి చేరుకుంది. హార్మోజ్ జలసంధిలో అది ఉద్రిక్తలు కొన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి ఇండియాకి సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి వాటిలో ఒకటి విశాఖ అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ముంబై, అదేవిధంగా చెన్నై, విశాఖ పోర్టులకి, అది కేరళకి సంబంధించినటువంటి పోర్టులకి అయితే వరుసగా ఈ షిప్లు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనము విజువల్ లో కూడా చూడొచ్చు. పోర్టుకి సంబంధించి, విశాఖ పోర్టుకి సంబంధించి మొత్తం అధికారులు అయితే ఒక క్లియరెన్స్ అయితే క్లియర్ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వచ్చినటువంటి భారీ నౌకల్ని తీసుకువెళ్ళడానికి చిన్న షిప్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి వాటిని అన్లోడ్ చేసి మళ్ళీ వెంటనే షిప్స్ అన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి భయాందోళన అయితే నెలకొంది. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొన్ని కరోనా లాంటి పరిస్థితులు, లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది ఒక పిలుపుని అంటే మాట్లాడడం, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరితో కూడా కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి
పరిస్థితి అయితే ఉంది. దీంతో అసలు ఏం జరగబోతుందనే ఒక అయోమయం ప్రజల్లో ఏర్పడినటువంటి నేపథ్యంలో వరుసగా విశాఖ పోర్ట్ కి అటు క్రూడ్ ఆయిల్ తోనూ ఎల్పిజి గ్యాస్ తోనూ షిప్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అటు గ్యాస్ కానీ అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఇప్పటి వరకు ఏర్పడలేదు. కాకపోతే ప్రజలు ఒక భయాందోళనతో డబుల్ సిలిండర్ ట్రిపుల్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళు ముందుగా బుక్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఇంచుమించుగా 28 రోజులు 45 రోజుల వరకు కూడా గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం లేకుండా ఒక లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా ఈ ఎల్పిజి సంబంధించినటువంటి అంటే ఈ రోజు వచ్చినటువంటి ఈ బ్రీచ్ షిప్ తో పాటుగా రానున్నటువంటి అంటే 30వ తేదీన రానున్నటువంటి ఈ జూపిటర్ కానీ గ్లాడియేటర్ కానీ ఈ మొత్తం 3 షిప్పుల ద్వారా దాదాపుగా 72,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో ఒక విధంగా చాలా వరకు మనకి గ్యాస్ కష్టాలు పెట్రోల్ డీజిల్ కష్టాలన్నీ కూడా తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని కొంత అంటే అప్రమత్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకు ఎవరు కూడా కొంత భయాందోళన గురి కావాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. పానిక్ అవ్వద్దని ఇప్పుడు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడికక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా విశాఖ పోర్ట్ కి అటు ఎల్పిజి షిప్స్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ షిప్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కొంత భయాందోళన తొలగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.